ప్రేమ ఇదిగో ధనులార భావంబు నందిలియరే. ఈ సమయంలో మరి 2 పాటలు విందాం. మొదట హెప్సిబా శామ్యూల్ వచ్చి ఒక పాట పాడుతుంది, తర్వాత హిమబిందు పాట పాడుతుంది. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చని రక్షణవైనావా. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్నావా, ఆలోకానికి మమ్మును చేర్చని రక్షణవైనావా. మహనీయుడా నీ బలియాగం, మహనీయుడా
సుప్రియ వచ్చి పాట పాడతారు. కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. నీవు కార్చిన ఈ రుధిర ధారలే, నీవు కార్చిన ఈ రుధిర ధారలే కలిగించెను పాపికి పరిహారమే. ఓ మానవా, ఇది మన కోసమే. ఓ మానవా, ఇది మన కోసమే. ఈ గొప్ప ప్రేమ బలియాగమే. కలువరిలోని సిలువ త్యాగమే కరిగించెను నా పాప హృదయమే. మన దోషము కొరకై నలుగ కొట్టబడెను, మన అతిక్రమ బాధలు సిలువపై మోసెను. మన దోషము కొరకై నలుగ కొట్టబడెను, మన అతిక్రమ బాధలు సిలువపై మోసెను. కొరడా దెబ్బలతో గాయపరచబడెను, కొరడా దెబ్బలతో గాయపరచబడెను. ఆ గాయములే నిన్ను స్వస్థపరచెను.
యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం, సమాప్తమైనది అను ఈ మాటను అనుసరించి మనకు వర్తమానం అందించడానికి కె సురేంద్ర బాబుని ప్రభు ప్రేమలో ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం. దయచేసి నాకు ఎవరు సహాయం చేయండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించి చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా, ప్రేమగల రక్షక, నీ గణనామానికి స్తోత్రం. ప్రభా, ఎంత మంచి దేవుడు తండ్రి. ప్రభా యేసయ్య, ప్రభా నీ శిలువ మీద శ్రమలు పడుతూ ఉంటే ప్రభా, ఆ సమయం అంతయు ప్రభా మేము నీ సన్నిధిలో కూడి నిన్ను ఆరాధించుకునే గొప్ప భాగ్యం మాకు దయచేసినందుకు నీకు స్తోత్రం. ప్రభా యెహోవాని ఇప్పటి వరకు ప్రభా వాక్య పరిచయం చేసిన నీ దినదాసుల్ని వారి కుటుంబాలను ఆశీర్వదించండి. ఇదిగో ప్రభా, అశక్తుడును అయోగ్యుడును ప్రభా నన్ను ఇక్కడ నిలవబెట్టినందుకు నీకు స్తోత్రం. ప్రభా ఆరో మాటగా ప్రభా నీ మాటలు ప్రభా నేను ప్రభా మాట్లాడబోతుండగా తండ్రి, నీ శక్తితో నన్ను నింపండి తండ్రి. ప్రభా నీ మాటలు నా ద్వారా నాకు మా అందరికీ వినిపించమని వేడుకుంటున్నా. ప్రభా ఈ అవకాశం ఇచ్చిన సంఘ కాపరిగా నా కుటుంబాన్ని ఆశీర్వదించమని యేసయ్య నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఇక్కడ యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనంలో సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించింది. సమాప్తమైనది అంటే ముగింపు మాట అది. ఇక నా తర్వాత ఏమీ లేదు, సమాప్తమైనది. దేవుడు తన యేసయ్య ఈ లోకానికి వచ్చి తన కార్యాన్ని సమాప్తి చేశాడు. ఇక నా తర్వాత చేయడానికి ఏమీ లేదని అర్థం అన్నమాట. సమాప్తి చేశాడు. ఒక మాట చూద్దామా? ఆదికాండము 1వ అధ్యాయము, ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనం చదువుకుందాం. దేవుడు తాను చేసిన యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను. అస్తమయమును ఉదయం కలుగగా 6వ దినమాయను. సృష్టికర్త అయిన దేవుడు సృష్టి కార్యం జరిగిస్తూ 6వ దినమున సంపూర్తి చేసి ఆడ మాట అంటున్నాడు, అది చాలా మంచిదిగా. అన్ని మాటల్లో మంచిది అంటున్నాడు, ఇక్కడ మాత్రం చాలా మంచిదిగా. దేవుడికి ఈ సృష్టి కార్యం చాలా మంచిగా కనిపించింది. సృష్టి కార్యం చాలా మంచిగా కనిపించింది అన్నమాట. మరి యేసయ్య 6వ మాటలో సమాప్తమైందని చెప్తున్నాడు శిలువ మీద. అక్కడ ఆ మంచి ఏంది? ఆ సమాప్తమైన చెప్పుడులో అక్కడ మనం చూడాల్సిన మంచి ఏంది చూద్దామా? యోహాను సువార్త 17వ అధ్యాయము, నూతన నిబంధన 98వ పేజీలో ఉంటుంది. యోహాను సువార్త 17వ అధ్యాయము 24వ వచనం చదువుకుందాం. తండ్రి, నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నానంటున్నాడు. ఇది కోరిక ఆయనకి. అక్కడ 6 దినములు సృష్టి కార్యం చేసి ముగించి చాలా మంచిదిగా సంతోషపడ్డాడు. ఈ కార్యంలో సమాప్తం చేసి శిలువ కార్యాన్ని ఆయన కోరుకుంటున్నది ఏమో తెలుసా? తండ్రిని అడుగుతా, తండ్రి నేను ఎక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని. ఎంత ఆశ దేవునికి ఎంత ఆశ. మనమందరం ఆయనతో కూడా నూతన యెరూషలేములో యుగములు ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. అందుకోసమే ఆయన శిలువ కార్యం జరిగించాడు. అంత శ్రమల పాలయ్యాడు కదండి. మనము కూలర్లు పెట్టున్నాయి, ఫ్యాన్లు తిరుగుతూ ఉన్నాయి, 2 మాటలకి డ్రింక్స్ వస్తూ ఉన్నాయి, అయినా కూడా ఇబ్బంది పడుతూ ఉన్నా. మరి ఇదే ఎండల్లో 6 గంటల సేపు ఉదయం 9 నుండి మధ్యాహ్నం 3 వరకు శిలువ మీద వేలాడుతున్నాడు. ఎలా? మన సహోదరులందరూ చెప్పారు, చక్కగా చెప్పారు కదండి. చీలలు కొట్టున్నాయి, చీలలు తన బరువుకి లాగుతూ ఉన్నాయి, శిలువ మాను గాలికి ఊగుతూ ఉంది, ముందుకి వెనక్కి బాడిపోతూ ఉంది, అడుగడుక్కి డొక్కలో బల్యంతో పొడిచారు. ఇన్ని శ్రమలు పడుతూ ఆయన కోరిక ఏందో తెలుసా?
నేనెక్కడ ఉంటానో నా బిడ్డలు అక్కడ ఉండాలి. చూసారా ఎంత చక్కటి కోరిక. అటువంటి కోరిక మన పక్షాన కలిగి ఉన్నాడు ఆయన. నేను ఎక్కడ ఉందో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారు నాతో కూడా ఉండవాలని, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు అక్కడ చూడాలి. ఈ కోరిక మన పట్ల దేవునికి ఇష్టమై ఉన్నది. అది కోరుకుంటున్నాడు. మరి మనం తీర్చే విధంగా ఉండాలి అని. అసలు ఎందుకు వచ్చాడు దేవుడు ఈ లోకానికి? దేవుడు రావడానికి కారణం చూద్దామా? లోకాసు వార్త 4వ అధ్యాయము. లోకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనం చదువుకుందాం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలోనున్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరం ప్రకటించుటకును ఎందుకు వచ్చాడు. ఇది మొదటి కారణం. యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చి మనందరినీ రక్షించడానికి. మనం చెరలో ఉన్నాం, పాపపు చెరలో ఉన్నాం, మనం ఇరుక్కొని ఉన్నాం, మనం బయటికి రాలేని దుస్థితిలో ఉన్నాం. తన రక్తం చేత, తన గాయాల చేత శుద్ధి చేసి మన గాయాలు కట్టి మనం తీసుకురావడానికి ఆయన హితవత్సరం ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చానంటాడు. రెండో కారణం చూద్దామా? కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఎంత చక్కటి కోరిక చూసారా? ఎందుకు వచ్చాడు ఆయన మన కోసం? మనల్ని ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి. ఎక్కడి నుంచి? అంధకార సంబంధమైన అధికారంలో ఇరుక్కుని ఉన్నాం మనం. మనల్ని విడుదల చేసి ఆయన రాజ్య నివాసులుగా చేయడానికి మన కోసం వచ్చానంటున్నాడు. మరి మూడో కారణం చూద్దామా? అదే కొలసి 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నత పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవురాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధులని క్షమించి చాలండి ఆయనతో కూడా జీవింపజేశాడు. ఎందుకు వచ్చాడు ఆయన? చూసారా? సిలువ మరణం ఎందుకు వచ్చినాడంటే మా మేకులతో కూడా మన పత్రాన్ని, రుణపత్రాన్ని, మనం రుణపడి ఉన్నాం, కొట్టివేశాడు. ఇక్కడ మన రుణాన్ని ఏమి లేదు, తీర్చేశాడు ఆయన మన రుణాలు. మనం ఎవరికి బాకీ లేదు. స్వతంత్రులం మనం. స్వేచ్ఛగా ఆయన్ని ఆరాధించుకోవాలి మనం కదండి. మరి ఇంకో మాట చూద్దామా? రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము. రోమా పత్రిక 10వ అధ్యాయము 4వ వచనం చూద్దాం. విశ్వసించు ప్రతివానికి నీతి కలుగుటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తం చేశాడు. ఇది సమాప్తి అయి ఉన్నాడు. ధర్మశాస్త్రాన్ని సమాప్తం చేశాడు. ధర్మశాస్త్ర క్రియలు అంటే అవి ఆర్డర్లు అంతే, ఆజ్ఞలు పాటించాల్సిందే, తప్పదు, నో ఎక్స్క్యూజ్. దాంట్లో అలాని చేస్తే వీళ్ళని చేయాల్సింది అంతే, లేకపోతే నరకమే. దాన్ని కొట్టివేశాడు. తన ప్రేమామయుడైన రక్తం చేత ఆజ్ఞలను కొట్టివేసి మనకు కృప అనుగ్రహించడానికి వచ్చాడు. ఇప్పుడు ప్రేమ చేత మనల్ని జయించుకుంటూ ఉన్నాడు. ప్రేమ. ఆర్డర్లు ఏం లేవు, ఇప్పుడు ఆజ్ఞ లేదు. అందుకనే దాన్ని మనం ఈజీగా తీసేసుకుంటున్నాం. వారానికి ఒకసారి పోయినా చాలు చర్చికి, రోజులో ఒకసారి కూడా చదవకపోయినా పర్వాలేదు, క్షమించేస్తాడు దేవుడు. ఎందుకంటే మనకు ప్రామాణిక ఒక ఆయన్ని తీసుకుంటాం. సహోదరుడు ఇందాక 2వ మాటలో చెప్పినట్టు కుడివైపున దొంగను తీసుకుంటూ ఉంటాం. చచ్చే ముందు వేడుకుంటే ఆయన రక్షించాడు. ఆ ప్రేమామయుడు దేవుడు. అది చెప్తుంది, ధర్మశాస్త్ర సమాప్తిమై ఉన్నాడు అన్నమాట. ఈ విధంగా
దేవుడు మన కోసం ఈ లోకానికి వచ్చిన కారణాలు ఇవి. కానీ వచ్చి ముందుగా మనల్ని చాలా సిద్ధపాటు చేయడానికి చాలా ముందుగా చెప్పున్నాడు మనకు. ఆయన మరణానికి సూచనలు చెప్తూ వచ్చాడు. నేను మరణిస్తాను, నేను వెళ్ళిపోతాను, మీరు జాగ్రత్తగా ఉండండి అని. జాగ్రత్త చూద్దాం ఆ మాట. మత్తయి సువార్త 17వ అధ్యాయం, మత్తయి సువార్త 17వ అధ్యాయం 22వ వచనం చూద్దాం. వారు గలిలయలో సంచరించుచుండగా యేసు, మనుష్య కుమారుడు మనుష్యుల చేతికి అప్పగింపబోతున్నాడు, వారు ఆయన చంపుదురు, 3వ దినమున ఆయన లేచునని వారితో చెప్పగా వారు దుఃఖపడ్డారు అని సిద్ధపరుస్తూ ఉన్నాడు. వాళ్ళని ముందుగా చెప్తూ ఉన్నాడు, సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఇంకో మాట చూద్దామా? యోహాను సువార్త 12వ అధ్యాయము, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్పాను. తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండేనో సూచించు ఆయన ఈ మాట సూచనలు చెప్తూ ఉన్నాడు. నేను చనిపోతాను, నేను వెళ్ళిపోతాను, మిమ్మల్ని వదిలేడు. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఇది ఏ మాటలు చెప్తూ ఉన్నాడు మనకు. దేవుడు మనతో ఉండే సమయం బహు కొద్ది కదండి. ఆ రోజు అంటే ఆయన ఈ లోకంలో ఉన్నాడు, ఇప్పుడు మనతో ఉన్నాడు, మన మధ్య ఉన్నాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 20వ వచనంలో చక్కగా రాసి ఉంది. ఏలయనగా ఎక్కడ 2-3 నా నామమున కూడుదురు వారి మధ్య నేనుంటా అని చెప్తున్నాడు. ఇంతమందిగా కూడి ఉన్నాం, మన మధ్య లేడా? ఆత్మీయ నేత్రాలతో చూస్తే సింహాసనాసీనుడై కూర్చుని ఉన్నాడు. మనలందరినీ పరీక్షిస్తూ ఉన్నాడు, దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు కదండి. ఇంకో మాట చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయం 45వ వచనం చదువుకుందాం. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకొనుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగించబడుచున్నాడు, లెండి వెళ్ళుదమో, ఇదిగో నన్ను అప్పగించువాడు సమీపించి ఉన్నాడు అంటూ ఉన్నాడు. ఆయన అప్పగించే సమయం దగ్గరకు వచ్చేసింది. మరి మన సమయం ఎక్కడ ఉంది? ఇంకా ఉందా మనకు సమయం అండి? ఎంత ధన్యత మనకు. ఈ వారం అంతా మందిరంలో ఉన్నాం మనం కదండి. సోమవారం నుంచి బేస్తవారం వరకు హోలీ వీక్ ప్రతిరోజు మందిరంలో ఉన్నాం. ఈరోజు ఇన్ని గంటల మందిరంలో ఉన్నాం. రేపు మరలా బాప్టిస్ట్ కార్యక్రమాలు ఉన్నాయి. ఆదివారం సూర్యోదయపు ఆరాధన, 2 ఆరాధనలు, మళ్ళీ మామూలు ఆరాధన. చూశారా? ఎవరికి ఉంది అవకాశం? మనందరికీ ఉంది అవకాశం. కానీ మన సమయం ఉందా? మనకు సమయం ఉందా? దేవుడు తన సమయాన్ని ముగించుకొని వెళ్ళిపోతానంటూ ఉన్నాడు. దేవుడు తన దేవుడయ్యుండి కూడా సాతానికి ఆయన ఆజ్ఞలకి ఎంతో గౌరవం ఇచ్చిన వాడుగా చూసాం మనం బైబిల్లో కదండి. కొండ మీద తీసుకుపోతే నిశ్శబ్దంగా వెళ్ళాడు. రాళ్ళు దినములు అన్ని ఓపికగా విన్నాడు. ఎట్టున్నాడు? మళ్ళీ అప్పుడు 40 దినములు ఉపవాసం కూర్చొని ఉన్నాడు. అయినా కూడా ఎంత అంటే ఏంది? మాదిరి చూపించడం మనకు. ఆవేశము లేకుండా, కోపం లేకుండా ఏదైనా కూడా శాంతముతో సాధించుకోగలమని ఆవేశం ఎక్కడ చెప్తా. ఒక మాట చూద్దామా? లూకాసు వార్త 22వ అధ్యాయం, లూకాసు వార్త 22వ అధ్యాయం 53వ వచనం చూద్దాం. నేను అనుదినము మీ చెంత దేవాలయం ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయో అంధకార సంబంధమైన అధికారం. తల వంచుకొని అంధకార సంబంధమైన అధికారానికి కట్టుబడ్డాడు ఆయన. ఎవరి కోసం? మన కోసం అంటూ ఉన్నాడు కదండి. అంధకార సంబంధమైన అధికారానికి కట్టుబడ్డాడు. కాదంటే ఎవరేమంటారు? ఆయన రాజు, ఆయనే చక్రవర్తి, దేవుడు ఆయనే, సృష్టికర్త అయిన దేవుడు. ఇంకో మాట ఇందాక చదివాం మనం, కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము, కొలస్సీ 1వ అధ్యాయం 182వ పేజీలో ఉంటుంది. 1వ అధ్యాయం 13వ వచనం. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి అంటున్నాడు. అంధకార సంబంధమైన అధికారానికి కూడా విలువిచ్చి తను చెయ్యాలనుకుంది సంపూర్ణంగా ప్రేమతో కొనసాగించుకుంటూ ఉన్నాడు యేసయ్య కదండి. ఆ విధంగా జరిగిపోతూ ఉన్నాడు, ముందుకు దాటిపోతూ ఉన్నాడు. మరి మన సిద్ధపాటు ఏమిటి? ఎక్కడున్నాం మనం? ఇంకా ఎక్కడున్నాం?
ఒక మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 197వ పేజీలో ఉంటుంది, పాత నిబంధన. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం చూద్దాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో, నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించెదరో, నేడు మీరు కోరుకొనుడి. రేపు సమయం లేదు మీకు, నేడే కోరుకోండి. భారతదేశంలో ఉన్నాం, ఈ బొమ్మలను పూజించుకుంటామా? పూజించుకోండి ఆనందంగా, నేనేం వడ్డీ పెట్టినట్టున్నాడు ఇక్కడ. కానీ తర్వాత మాట చూడండి, మీరు ఎవరిని సేవింప కోరిక ఉన్నాను, నేను నా ఇంటి వారును యెహోవానే సేవించదము. ఈ నిర్ణయం తీసుకోవాలి, సమయం లేదు మనకు. యేసయ్య సమాప్తమైందని చెప్పేశాడు, దాటి వెళ్ళిపోతూ ఉన్నాడు మనల్ని దాటి వెళ్ళిపోతున్నాడు. మనకు దొరకని యెహోవా దొరుకు కాలమందు ఆయనను వెదకి పట్టి దొరుకుతూ ఉన్నాడు, విస్తారంగా దొరుకుతూ ఉన్నాడు. ఇప్పుడు ఒక కాలం వస్తుంది, మనం చూస్తూనే ఉన్నాం. ఈ మందిరంలోకి అడుగు పెట్టలేని సమయం వచ్చిందేదే మనకు. 8 నెలలు లోపలికి అడుగు పెట్టగలిగామా? 8 నెలలు చర్చి ఇక్కడే ఉంది, రైల్వే ఫెడర్స్ రోడ్లోనే ఉంది చర్చి. ఈ దారిని పోయితే వస్తే ఎన్ని సంవత్సరాలు చూస్తాం, కానీ ఈ మందిరంలోకి అడుగు పెట్టలేని సమయం వచ్చిందా లేదా మన జీవితాల్లో? ఇంట్లోంచి బయటికి రాలేని స్థితి లేదా? 8 నెలల మందిరంలోకి అడుగు పెట్టలేకపోయినాం. మరి మన సమయం ఎప్పుడుంది? మన సమయం ఇంకా ఉందా? సమాప్తమని చెప్పేశాడు దేవుడు, తన కార్యాలను సంపూర్తి చేసేసుకున్నాడు. మరి మన సమయం ఇంకా ఎదురు చూస్తూ ఉన్నామా? ఇంకా ఎవరి వైపు ఎదురు చూస్తూ ఉన్నామా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒక స్త్రీని గురించి చెప్తున్నాడు, కనాను స్త్రీ. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో, మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కనాను స్త్రీ గురించి మాట చెప్తున్నాడు. అక్కడ 21 నుంచి 28 దాకా చదవని అవసరం లేదండి. ఇక్కడ ఒక స్త్రీ అక్కడ తూరు సీదోనుల ప్రాంతానికి యేసయ్య సువార్త ప్రకటించుకుంటూ వస్తున్నాడు. తూరు సీదోను ప్రాంతానికి వచ్చాడు యేసయ్య సువార్త ప్రకటించుకుంటూ. ఒక కనాను స్త్రీ వచ్చి ఒక మాట అడుగుతుంది, ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణింపు, నా కుమార్తె దయ్యము పట్టి బహుబాధపడుతుందని కేకలు వేసింది. యేసయ్య వస్తే ఒంటరిగా రాడు కదా, జనసమూహం వస్తుంది, వినబడుతుంది లేదని కేకలు వేసుకుంది. తన ఆత్రం దామిది, కోరిక, బిడ్డకు బాగలేదే, యేసయ్య అద్భుతాలు చేస్తున్నాడు, బాగా చేస్తాడు నా బిడ్డనని అరుస్తుంటే అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట ఏమి నిశ్శబ్దంగా ఉన్నాడు. పరీక్ష చేస్తున్నాడు ఆమెని. నిశ్శబ్దం, ఆయన అరిచింది, గమ్ముకున్నాడు. ఆయన గమ్ముకున్నాడు కదా, శిష్యులు ఏమంటున్నాడు చూడండి అక్కడే. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది కనుక ఈమెను పంపివేయమని ఆయన్ని వేడుకు. అయ్యా రచ్చ చేస్తామని పంపించేయ్యా అంటే వీళ్ళు పంపించలేకపోతున్నారు, ఆయనకు వచ్చి చెప్తున్నారు నన్ను పంపించేవయ్యా అంటున్నారు. అప్పుడు మాట్లాడుతున్నాడు ఆయన, పంపించమని చెప్పినప్పుడు ఆయన, ఇశ్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల వద్దకే కానీ మరి ఎవరి యొద్దకు నేను పంపబడలేదు అన్నాడు. ఇశ్రాయేలీల్లో కూడా నశించిపోతున్న వారి కోసమే వచ్చానమ్మా నేను అని చెప్పాడు. అంతే, నశించిపోతున్న గొర్రెల వద్దకే వచ్చా ఇశ్రాయేలీలో నేను వచ్చింది అందుకే అంటాడు. అప్పుడు ఆమె మళ్ళా అంటుంది, అయినను ఆమె వచ్చి ఆయనకి మృక్కి, ప్రభువా నాకు సహాయం చేయమని మరలా అడిగింది. అంటే ఆమె ఓర్పును సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. ఆ మాటకి వెళ్ళలేదు ఆమె, మరలా అడిగింది, అయ్యా నాకు సహాయం చేయ, మళ్ళీ అడిగింది. అప్పుడు ఒక కష్టతరమైన మాట చెప్తున్నాడు. 26వ వచనం, అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయటం యుక్తము కాదని చెప్పగా, ఇశ్రాయేలు నా బిడ్డలు, వాళ్ళకి రావాల్సిన తలాంతులు అన్ని జనులు మీరు కుక్క పిల్లలు లాంటివి మీకు వేయడం తగదని చెప్తున్నాడు. కఠినంగా మాట్లాడు. ఎవరైనా అయితే ఇంకా ఎదురు చూస్తారా? ఆ విశ్వాసం కలిగిన స్త్రీ తర్వాత మాట్లాడుతుంది చూడండి. 27 వచ్చి, ఆమె నిజమే ప్రభువా, నిజమంటుందా, ఒప్పుకుంటుంది, నేను కుక్క పిల్లనేనయ్యా, నేను కుక్కనే, కానీ నిజమే ప్రభు, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పొడు ముక్కలు తినును కదా అని చెప్తుంది. చూసారా ఎంత తగ్గించుకుంటూ ఉందో. కుక్క పిల్లలు కూడా తమ ఎవరు యజమానులు? అన్ని జనులకు యజమానుడు ఎవరు? యేసయ్యే. ఈ లోకంలో సమస్త సృష్టికి యజమానుడు ఎవరు? యేసయ్య. నువ్వు మా యజమానుడు, మా సృష్టికర్తవు నువ్వు.
ఇశ్రాయేలుకని నువ్వు చెప్తున్నావు, కానీ మేము మాత్రం నిన్నే మా యజమానుడు అనుకుంటున్నాం. మేము అన్ని జిల్లుమైనా మా యజమానుడు నువ్వే, మేము ఎదురు చూస్తున్నాం, నీ బల్ల మీద నుండి పడే ముక్కలు తినడానికి ఎదురు చూస్తున్నామంటే అప్పుడు అంటున్నాడు 28వ వచనం, అందుకు యేసు, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా. చూసారా, అట్టి విశ్వాసం మనకుందా? సాటి మనిషి అంటేనే పడలేం మనం. కుక్క అంటున్నాడు ఇక్కడ యేసయ్య ఆ మనిషి కదండి, ఆ స్త్రీని కుక్క అంటున్నాడు. అనేక మార్లు మనం సేవకుల మీద బాధపడి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం, మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటాం, మళ్ళీ తిరిగి మళ్ళీ దగ్గరికి వస్తూ ఉంటాం. అనేక మార్లు విశ్వాసాల మీద కోప్పడిపోతుంటాం, బాధపడిపోతూ ఉంటాం. ఇంకా ఆ వేషం తగ్గించుకోకుండా శరీర కార్యాలు స్పష్టమై ఉన్నాయని 15 చెప్తున్నాడు అక్కడ. ఆ కార్యాలకి సమాప్తి పలకకుండా ఇంకా ఆవేశపడి ఎంత దూరం వెళ్ళిపోతుంటాం మనం. మన సమయం లేదంటున్నాడు దేవుడు. మనకు సమయం లేదు. మరి సమయం లేనప్పుడు ఎంతకాలం మనం ఇంకా ఏదో జరుగుతుందని కదండి. ఆ కనాను స్త్రీ వల్లే తగ్గింపు కలిగి ఎంత చక్కగా మాట్లాడుతుండండి. అయ్యా మా యజమానుడు నువ్వే అన్నయ్య, మేము కుక్క పిల్లలమే, కానీ మా యజమానుడు నీవే మమ్మల్ని బాగు చేయాలి. ఎంత చక్కగా మాట్లాడుతుందండి. ఆ విధంగా తగ్గించుకొని జీవించాలని ఇంకో మాట చూద్దాం. లోకాసు వార్త 19వ అధ్యాయము. మాస్టర్ గారు నట్టలాదివారం రోజు చెప్పాడు ఈ మాటని. 31వ వచనం, ఎవరైనాను మీరెందుకు దీన్ని విప్పుచున్నారని మేము అడిగిన ఎడల ఇది ప్రభువునకు కావలసి ఉన్నది. మరి మనము గాడిదే ప్రభువును కావలసి ఉంటే ఆయన పోలిక చొప్పున సృష్టించుకున్న మనం ఆయనకు అవసరం లేదా? ఎలా ఉన్నాం మనం? దేవుడికి దగ్గరగా ఉన్నామా, దూరంగా ఉన్నామా? కదండి, మనం అవసరం లేదా దేవుడికి? చక్కగా అడుగుతున్నాడు, మీరు నా స్వరూపంలో ఉన్నారు మీరు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయం 27వ వచనంలో చక్కగా రాసి ఉంది. 1వ అధ్యాయం 27వ వచనం, దేవుడు తన స్వరూపమందు నరును సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని చక్కగా ఆయన రూపంలో సృష్టించుకున్నాం. మనం అవసరం లేదా దేవునికి? మన కోసం ఇన్ని శ్రమలు పడి ఇంతగా కదండి, ఎన్నో మాటలు మనం ధ్యానం చేసుకున్నాం గడిచిన 5 మాటలు. నిజంగా అద్భుతమైన మాటలు. అంతగా మనల్ని ప్రేమిస్తూ ఆయన మన కోసం ముందుకు వస్తుంటే మనం ఏమైపోతున్నాం? ఆఖరికి ఏమైపోతున్నామో చూద్దాం. అది కూడా మార్కు సువార్త 9వ అధ్యాయం. ఆయన రూపంలో సృజించుకున్న మనము ఎక్కడికి వెళ్ళిపోతున్నామో చూద్దామా? 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 48వ వచనం చూద్దాం. నరకమున వారి పురుగు చావదు, అగ్ని. దేవుని రూపంలో ఉన్న మనము ఏ రూపానికి వచ్చేస్తున్నాం? ఆఖరికి మనం ఏ రూపానికి వచ్చేస్తాం? ఇంకో మాట చూద్దాం. యెషయా గ్రంథంలో చివరి అధ్యాయం 66వ అధ్యాయం. మనల్ని మనం తీర్చిదిద్దేసుకుంటూ ఉన్నాం. ఆ విధంగా దేవునికి అవిధేయంగా ఉండి ఎవరితోనో పోల్చుకుంటూ, ఎవరి మీదనో పోలిక పెట్టుకొని, ఎవరి మీదనో ఆయాసపడి కదండి. 66వ అధ్యాయం 24వ వచనం, వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచిరి, వాటి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు, అవి సమస్త శరీరులకు హేయమైన వాటిగా ఎంచాడా మనల్ని దేవుడు? ఆ విధంగా సృష్టించాడా మనల్ని దేవుడు? హేయమైన వాటిగా కదండి. తిరుగుబాటు చేసిన వారు ఏమైపోయినారు? కళేబరాలైనారు. మనుషులుగా లేరు వాళ్ళు, కళేబరాలు, శవాలు కదండి. మరి మనము దేవుని మాట వింటున్నామా? దేవుడి పక్షాన్ని నిలబడుతున్నామా? ఇంత శ్రమపడిన దేవుడి కోసం ఏమి శ్రమ పడుతున్నాము? ఒక్కసారి మనం ఆలోచించుకున్నాం. 24 గంటలు ఇస్తున్నాడు దేవుడు ఒక దినములో. 24 గంటల్లో 2 గంటల 40 నిమిషాలు మనం దేవుడి పని చేయాలి. దశమ భాగం అంటే 2 గంటల 40 నిమిషాలు తీసేయండి, కనీసం ఒక 10 నిమిషాలు దేవుడి పని. ఆయన ఇంత కష్టపడ్డాడు నా కోసం, ఇంత శ్రమ చేశాడు నా కోసం. నేను ఒక 10 నిమిషాలు ఆయన కోసం వెచ్చించలేనా? 1000 పశువులు నేను అడగలేదు,
సమస్త తైలము నేను అడగలేదు, నేనేం అడగడం లేదు, మీ సమయం అడుగుతున్నాడు అంటాడు. మీకు జ్ఞానం ఇచ్చాను, నా మాట ఇచ్చాను, కంటి చూపిచ్చాను, మాట ఇచ్చాను, జ్ఞానం ఇచ్చాను, చెవులు చక్కగా పనిచేస్తాయి, మరి నా పని ఎందుకు చేయలేకపోతున్నారు? నేనేమో మీ పక్షంగా ఇంత శ్రమపడి కార్యం సమాప్తం చేస్తే మీరు ఇంకా సమయం కోసం ఏదో ఉంది, ఇంకా నాకు సమయం ఉందని ఎదురు చూస్తూ ఉన్నారు. ఆఖరాకి ఏ విధంగా తయారైపోతున్నారు మీరు, ఏ విధంగా మిమ్మల్ని మీరు మార్పు చేసుకుంటున్నారు. ఏమండి, ఆఖరాకి ఏమైపోతామంట, మనం పురుగు అయిపోతామంట. పురుగు. దేవుని పోలిక చొప్పున మనల్ని దేవుడు సృజించుకొని స్నేహితుడా అని పిలుస్తున్నాడు. స్నేహితుడా, మీరు నా స్నేహితులు. ఏమండి, అంతగా ఆయన మనల్ని హెచ్చిస్తే మన స్థితి ఆఖరికి ఏ విధంగా మనకై మనమే చేసుకుంటున్నామేమో ఆలోచించుకుందామా? ఎంత శ్రమపడిది యేసయ్య మన నిమిత్తం అన్ని కార్యాలు చేస్తే మన చేతులారా మనం ఆ రక్షణ కార్యాన్ని కాలదన్నుకొని వదిలివేసుకొని లోకం వైపు చూస్తూ లోకంతో పరుగులు పెడుతూ మనం పురుగులాగా తయారవుతున్నాం. అసలు ఏమి అవ్వాలని మనం ఏం మాట్లాడాలో తెలుసా? చివరిగా ఒక మాట తలుచుకో. మనం ఏం మాట్లాడాలని కోరుకుంటున్నాడు దేవుడు? మన జీవితాల నుంచి ఏం కోరుకుంటున్నాడో దేవుడు? తిమోతి రాసిన 2వ పత్రిక, దేవుడు మన జీవితాల నుంచి ఇది కోరుకుంటున్నాడు. ఒక ప్రతిజ్ఞలాగా ఒక మాట చెప్తాం అందరం, బైబిల్లో అందరూ తీయండి ఈ మాటని. తిమోతి రాసిన 2వ పత్రిక 196వ పేజీలో ఉంటుంది నూతన నిబంధన. బైబిల్లో ఉన్న వాళ్ళందరూ తీయండి దయచేసి. నా విజ్ఞాపన, నా విన్నపం, దయచేసి అందరం మాట్లాడదామా ఈ మాటని? దయచేసి నాతో కూడా పలుకుతారా? 7, 8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. ఇది కోరుకుంటున్నాడు దేవుడు. అనగలమా ఈ మాట? ఈ మాట ధైర్యంగా, చాలామంది చెప్పలేకపోయారు, ధైర్యంగా నిశ్శబ్దంగా ఉన్నారు కదండి. మనమందరం చెప్పగలగాలి ఈ మాట చెప్పగల. నీతి కిరీటం నా కోసం నీతి కిరీటం. చచ్చిపోయేటప్పుడు సమాధులప్పుడు చెప్పుకుంటాం ఈ మాటని ఎక్కువ కదండి. చచ్చిపోయిన తర్వాత చెప్పుకుంటాం ఈ మాటని. నీతి కిరీటం దాచిపెట్టబడింది సమాధి మీద రాదు. బ్రతికున్నప్పుడు మనం చెప్పగలగాలి యేసయ్య కోసం. యేసయ్యా, నీతి కిరీటం పెట్టుకోండి, నేను నీ దగ్గరకే వస్తాను చెప్పగలగాలి మనం ధైర్యంగా. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ కొద్ది మాట దేవుడు దీవించునుగాక. ఆమేన్. చక్కటి వాక్యాలు మనకు జ్ఞాపకం చేశాడు దేవుడు. వారి కుటుంబాన్ని దీవించునుగాక.